కొన్ని మనం చూసినప్పుడు వాటి గురించి మనకి తెలియక యూస్ చేయం. ఫస్ట్ టైంకే మనకి రిజల్ట్ వస్తాయని తెలిస్తే ఖచ్చితంగా యూస్ చేస్తాం. ఈరోజు నేను చెప్పబోయేది కూడా అదేనండి. 100 సంవత్సరాల పురాతన ఒక చిన్న చిట్కాను షేర్ చేస్తాను. ఇది పర్మనెంట్ రిజల్ట్. ఫస్ట్ టైంకే మీ స్కిన్ తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇమ్మీడియట్గా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారాలి అని అడుగుతున్నారు. సో పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలని అడుగుతున్నారు. ఈరోజు నేను 100 సంవత్సరాల నాటి ఒక ఆయుర్వేదిక్ టిప్ని షేర్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఈ టిప్ని ఎవ్వరూ షేర్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను. సో ఇది ట్రై చేసిన తర్వాత చెప్తున్న చిట్కా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా స్కిన్ తెల్లగా మారుతుంది. ఇది పర్మనెంట్గా కూడా ఉండిపోతుంది. సో అది ఎలా అనుకుంటున్నారా? అది చాలా సింపుల్ అనమాట. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ వీడియో. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మా స్కిన్ కలర్ మారట్లేదు, దగ్గరలో మాకు మ్యారేజ్ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మాత్రం ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ముందైతే వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, చిట్కా చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సింది పచ్చి పసుపు కొమ్ము అనమాట. ఈ పచ్చి పసుపు కొమ్ములు అనేవి అంత దొరకనివి కాదండి. జస్ట్ మనకి ఒక చిన్న ముక్కైనా సరిపోతుంది. మనకి మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారనమాట. పచ్చి పసుపు అని అడిగితే వాళ్ళే ఇస్తారు. సో నేనైతే మాత్రం వీటిని ఎప్పుడూ తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక చిన్న ముక్కున్న చాలు రెడీ చేసుకోవడానికి. సో నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాను. బికాజ్ ఎందుకంటే నేనేం తయారు చేసినా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు కనుక ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పసుపుని వాష్ చేసుకున్న తర్వాత నైఫ్తో పసుపు మీద ఉండే పీల్ అనేది మనం తీసేయాలి. తర్వాత గ్రేటర్ సహాయంతో పసుపుని తురుముకోవాలి. సో తురుము అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 1 గ్లాస్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె అనేది ప్యూర్గా ఉండేటట్లు చూసుకోవాలి. మీకు ఆల్మండ్ ఆయిల్ అనేది సెట్ అయితే ఆల్మండ్ ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు పసుపు తురుముని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మనం 2 మినిట్స్ అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మనకి సీరం అనేది రెడీ అవుతుంది. ఇది ఆయుర్వేదిక్ వైద్యాల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. స్కిన్ మీద ట్యాన్ని రిమూవ్ చేయడానికి, పింపుల్స్ని కానీ పింపుల్ మార్క్స్ని కానీ క్లియర్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుందన్నమాట. మనం వేలుకు వేలు ఖర్చు పెట్టినా ఇలాంటిది అనేది మనకు బయట దొరకదు. మన చేతితో మనం మాత్రమే తయారు చేసుకోగలం. 2 మినిట్స్ అనేది మరిగించిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో క్లాత్ సహాయంతో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయొద్దండి. బంగారం కంటే విలువైంది ఈ సీరం అయితే. ఎంత గోల్డెన్ గ్లోగా ఉంటుందంటే ఫేస్ అనేది, మనం ఒక మంచి గోల్డెన్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఒక్క డ్రాప్ మన ఫేస్ మీద పడ్డా అంతే రిజల్ట్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఒక చిన్న బాటిల్లోకి అయితే స్టోర్ చేసేస్తున్నాను. మన దగ్గర సీరమ్స్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, సో నా దగ్గర అయితే ఉంది. సో మీరు నార్మల్ బాటిల్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఏదైనా చిన్న కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, స్టీల్ ఆర్ ప్లాస్టిక్ ఎందులో అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయటే ఎన్ని సంవత్సరాలైనా ఇది స్టోర్ ఉంటుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. దీని రిజల్ట్ చూసి ఖచ్చితంగా అవాక్ అవుతారనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను రెడ్ మసూదాలు చూపిస్తున్నాను. దీన్ని అయితే నేను పౌడర్ చేసుకున్నాను. నేను ముందే పౌడర్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పౌడర్ చేసేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ రెడ్ మసూదాల పౌడర్ని యాడ్ చేశాను. 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేశాను, బియ్యం పిండి అనమాట. సో తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సీరం ఉంది కదా, దీన్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మనకి
పెరుగులో వాటర్ ఉంటాయి కదా, కర్డ్లో వాటర్ అనమాట, ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు దీన్ని డార్క్గా ఉన్న ఫేస్ మీద అప్లై చేసుకొని చూడండి. ఇమ్మీడియట్గా మాకు రిజల్ట్ కావాలక్క, సన్ ట్యాన్ అనేది ఎక్కువగా ఉంది, మా నెక్ దగ్గర డార్క్ ఉంది, ఎల్బోస్ దగ్గర డార్క్ ఉంది, హ్యాండ్స్ డార్క్గా ఉన్నాయి, ఫేస్ డార్క్గా ఉంది, లేదనుకుంటే అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉంది, సో ఫుల్ బాడీ అనేది డార్క్ ఉంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ టైంకి మీకు సూపర్ రిజల్ట్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. సో దీన్ని మనం బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోతుంది. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది మీరే చూడొచ్చు. మీ స్కిన్ మీద సన్ ట్యాన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఫస్ట్ టైంకే రిమూవ్ అవుతుంది అనమాట. అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఫస్ట్ మీరు వాటర్ అనేది తడి చేసుకొని తర్వాత 2 మినిట్స్ స్క్రబ్ చేసుకోండి. మీ స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకున్నా ఖచ్చితంగా మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది పర్మనెంట్ రిజల్ట్ అనమాట, ఇన్స్టెంట్ కాదు. సో ఒక్కసారి వేసుకొని మీరు వేసుకోకపోయినా ప్రాబ్లం ఉండదు. సో మా స్కిన్ చాలా డార్క్గా ఉంది, రకరకాల సోప్స్ క్రీమ్స్ యూస్ చేస్తున్నాం బట్ రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి యూస్ చేయండి. ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాస్ట్లీ క్రీమ్ చేయలేంది ఈ ఒక్క మ్యాజికల్ ప్యాక్ అయితే చేస్తుంది అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి సంబంధమే లేదు. ప్యాక్ ఎక్కడి వరకు వేసుకుందో అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా ఉంది, మిగిలినంతా నల్లగా ఉంది. ఫోర్ హెడ్ పైన అయితే డార్క్ కనపడుతుంది కదా, అలాగే కనురెప్పల మీద కూడా డార్క్నెస్ ఉంది. ప్యాక్ అనేది ఎక్కడ వరకు వేసుకుందో అక్కడ వరకు మాత్రమే స్కిన్ తెల్లగా మారింది. సో లైవ్ రిజల్ట్ అండి. సో సీరం అయితే ముందే మనం రెడీ చేసాం. దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ సీరంని నైట్ పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసి మీ స్కిన్కి అప్లై చేసుకోండి. ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి మనం అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది ఓన్లీ ఫేస్ వరకు తెల్లగా మారితే చాలు అంటున్నారు కదా. సో మీరు ఫుల్ బాడీ అనుకుంటే ఫుల్ బాడీ, లేదనుకుంటే ఫేస్కి 4-5 డ్రాప్స్ అనేది అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకొని ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు చేసుకోండి. ఇలా చేయడం వల్ల నైట్ అంతా ఇది మీ స్కిన్ని రిపేర్ చేసి మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి, మీ స్కిన్ మీద పింపుల్స్, యాక్ని, పిగ్మెంటేషన్ వీటన్నిటిని క్లియర్ చేయడానికి హెల్ప్ అయ్యి మీ స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. 7 డేస్లోనే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. మా స్కిన్ డార్క్గా ఉంది అనుకుని బాధపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. వారానికి ఒక్కసారి ప్యాక్ అప్లై చేసినా సరిపోతుంది. ఇది మాత్రం నైట్ ప్రతిరోజు 7 డేస్ అనేది అప్లై చేస్తే మాత్రం ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాల ఈ ఆయుర్వేదిక్ టిప్ని ఇప్పుడే ట్రై చేయండి. 100% రిజల్ట్ చూస్తారు. అమేజింగ్ రిజల్ట్స్ కదా. ఉన్న పలంగా స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. అలాగే పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ప్యాక్ అనేది వారానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ యూజ్ చేయండి. సీరం మాత్రం డైలీ నైట్ టైం పడుకునే ముందు 2-3 డ్రాప్స్ అనేది యాడ్ చేసి ఫేస్ మీద తర్వాత బాగా మసాజ్ చేసుకొని 5 మినిట్స్ అనేది అలా వదిలేయండి. మార్నింగ్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు చేస్తూ ఉంటే మీ స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని ఇవి కూడా క్లియర్ అయిపోతాయి. స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది. 100% పచ్చి పసుపు అనేది మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయుర్వేదిక్ రెమెడీస్లో, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా పచ్చి పసుపుని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి కాస్మెటిక్స్లో కూడా చాలా రకాలుగా అయితే పచ్చి పసుపుని అయితే యూజ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా 100కి 200% అయితే రిజల్ట్ చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.